హాయ్ హలో అండి, వెల్కమ్ టు బారు స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో అయితే నిన్న నేను ఏమేమైతే షాపింగ్ చేసేసానో ఆ వీడియోని మీతో షేర్ చేశాను కదండి. సో ఈరోజు శాండ్విచ్ మేకర్ మీద 2 టైప్స్ ఆఫ్ శాండ్విచెస్ని చేసి చూపించిపోతున్నాయండి. అండ్ వన్ వచ్చేసరికి పొటాటో శాండ్విచ్ అనమాట, అండ్ ఇంకొకటి వచ్చేసరికి మిల్లెట్స్తో శాండ్విచ్ అండి. అండ్ రెండు కూడా ఎంత అంటే అంత టేస్టీగా, ఈజీగా, సింపుల్గా, అసలు పిల్లలకైతే ఇవి లంచ్ బాక్సెస్లో చేసి పెట్టారంటే ఖాళీ చేయకుండా మాత్రం అస్సలు రారండి. సో ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో ఫస్ట్ అయితే ఇలాగా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం పోపు యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసి స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను అండి. సో నేనైతే ఇక్కడ ఒక 3 పొటాటోస్ని బాయిల్ చేసేసుకొని స్మాష్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇవైతే బాగా చల్లగా అయిపోయింది పొటాటో. సో కొంచెం వేడిగా చేసిన తర్వాత బాగా మెత్తగా స్మాష్ చేసేసుకొని ఉంచుకోవాలన్నమాట. సో ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అండ్ అలానే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. అండ్ ఉప్పు అయితే పొటాటోస్ని బాయిల్ చేసేటప్పుడు వేయలేదు కాబట్టి ఇందులోనే సరిపడా వేసేసుకోవాలి. అండ్ దాని తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇందులోనే కొంచెం ఆరిగనో లేకపోతే హెర్బ్స్ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది, లేకపోతే కొంచెం తులసి లేదంటే పుదీనా యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ అలానే కొంచెం గరం మసాలా, ఇవన్నీ యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగా చక్కగా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. అంటే ఆ పసుపు కలర్లోకి వచ్చేస్తుంది. సో అప్పుడు జస్ట్ ఒక 2 to 3 డ్రాప్స్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం కూల్ అవడానికి కొంచెం పక్కన పెట్టేసేద్దామండి. సో ఈలోపు మనం గ్యాస్ టోస్టర్ మీద ఒక ఆయిల్ని చక్కగా బ్రష్తో అప్లై చేసేసి ఇలాగా బ్రెడ్ని దాని మీద ప్లేస్ చేసేసుకొని ఉంచుకున్నామండి. అండ్ బ్రెడ్కి అయితే ఏమీ అప్లై చేయలేదన్నమాట. 2 సైడ్స్ కూడా ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొటాటో ఉంది కదండి, పొటాటో మిక్స్చర్. సో దాన్ని ఇలా చక్కగా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. సో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పన్నీర్ క్యూబ్స్ని ఇలా పొడవుగా 2 పీసెస్గా పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు పైన ఇంకొక లేయర్ బ్రెడ్ పీస్ని పెట్టేసేసి ఇప్పుడు దీనిపైన మాత్రం కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. మీరు ఆయిల్ కానీ, గీ కానీ, బటర్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ పైన లేయర్ని కూడా క్లోజ్ చేసేసి చక్కగా మనకి నేను మీకు చూపించాను కదండి క్లిప్ ఇచ్చారు అని చెప్పేసి, సో ఆ క్లిప్తో క్లోజ్ చేసేసి చక్కగా ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టేసుకొని ఇలా 2 వైపులా కూడా కాల్చుకుంటే ఇక్కడ మీరు చూడండి చక్కగా అసలు గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో ఎంత బాగా వచ్చాయో. అండ్ ఇంకో వైపు కూడా చూసారా చక్కగా ఇలాగా కాలిపోయింది కదా. సో ఇప్పుడు మనం దీన్ని చక్కగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని మీరు గ్రీన్ చట్నీ కానీ, రెడ్ చట్నీ కానీ మీ ఇష్టం వచ్చిన దాంతో ఏ చట్నీతో అయినా కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. అండ్ సో ఇలా కట్ చేసేసుకొని చక్కగా సర్వ్ చేసుకున్నారంటే కడుపు నిండుగా కూడా ఉంటుంది. జస్ట్ మనం ఒక్కటి తీసుకున్నా కూడా మనకి కడుపు అనేది ఫుల్గా అయిపోతుందండి. ఎందుకంటే పొటాటో మనకి కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి. సో పిల్లలకి ఇలా చేసి ఇచ్చేసేసి ఫ్రూట్స్తో కనుక ఇచ్చేసారంటే వాళ్ళు బాక్స్ ఖాళీ చేసేసి ఇంటికి వచ్చేసేస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి మిల్లెట్ శాండ్విచ్ అన్నాను కదండి. సో దానికోసం 1 కప్పు కొర్రల్ని యాడ్ చేసుకుంటానండి. వాటిని ఫాక్స్టైల్ మిల్లెట్ కూడా అంటారు. అండ్ 1/2 కప్పు ఇలాగా మినపగుళ్ళని యాడ్ చేసేసుకొని కొంచెం మెంతులు, ఒక 1/2 స్పూన్ మెంతులు యాడ్ చేసేసుకొని ఇలాగా ఓవర్ నైట్ అంతా కూడా సోక్ చేసేసుకున్నాను అండి. సో ఇలా సోక్ చేసిన వాటిని ఏంటంటే చక్కగా ఒకసారి క్లీన్ చేసేసుకొని వాటర్ని ఇలాగా గ్రైండ్ చేసేసుకొని కొంచెం గట్టిగా ఉండాలండి. సో ఇక్కడ నేను చూపించే కన్సిస్టెన్సీలో మీరు ప్రిపేర్ చేసేసుకొని ఉంచుకోండి. సో ఇలాగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసేసుకొని మనం ప్లేట్లో చిన్న పన్నీర్ క్యూబ్ని కూడా తీసేసుకొని స్మాష్ చేసేసుకొని ఉంచుకోవాలండి. సో ఇలాగా పన్నీర్ని కూడా యాడ్ చేసుకొని నేనైతే ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసేసుకుంటానండి. సో మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే అంటే మీ ఆప్షనల్ వైజ్ మీకు ఏదైనా సపరేట్గా వెజిటేబుల్ యాడ్ చేసేసుకొని తినాలి అనిపిస్తే అలా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పన్నీర్ని స్మాష్ చేసేసుకొని ఇందులోనే గ్రేట్ చేసిన క్యారెట్ని కూడా కొంచెం యాడ్ చేసేసుకున్నాను. అందులోనే కొంచెం తరిగిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఇందులో కొంచెం కరివేపాకుని ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే పిల్లలు బేసిక్గా ఏంటంటే వేరే ఐటమ్స్లో ఏమైనా వేస్తే తీసి పడేస్తూ ఉంటారు కాబట్టి సో ఇలా యాడ్ చేస్తున్నాను. అండ్ అలానే కొంచెం పాలక్ని కూడా యాడ్ చేస్తున్నానండి చాప్ చేసేసి. సో వీటన్నిటిని కూడా చక్కగా ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, అలానే రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి. అంటే మరీ ఎక్కువగా యాడ్ చేయట్లేదు. సో మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసేసుకొని అండ్ దాని తర్వాత కొంచెం చాట్ మసాలా
అలానే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేస్తున్నానండి. అండ్ దాంతోపాటు కొంచెం ఆరిగానో ఎందుకంటే మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది. సో దానికోసం యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్లోకి యాడ్ చేసేసుకొని చక్కగా మొత్తం కూడా కంబైన్ చేసేసుకోవాలండి. ఇలా కంబైన్ చేసుకున్న తర్వాత మనకి బ్యాటర్ అనేది కొంచెం ఇలా గట్టిగా ఉంటే కొంచెం మందంగా వస్తుందండి. లేదంటే మాకు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే కనుక మీరు ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇంతకు ముందు దానిలాగానే సో ఇప్పుడు నేను దీనికి బటర్ని అప్లై చేస్తున్నాను అండి. సో మీరు మిల్లెట్స్తో శాండ్విచెస్ కానీ ఏదైనా బ్యాటర్తో ప్రిపేర్ చేసుకునేటప్పుడు బ్రెడ్ కాకుండా మీరు బటర్ అప్లై చేసుకుంటే మనకి ఈజీగా అతుక్కోకుండా వచ్చేస్తాయండి. సో ఫస్ట్ అయితే ఇలాగా బ్యాటర్ని ఒక లేయర్ అంతా అప్లై చేసేసి నేను ఇంకొక పైన లేయర్ ఏంటంటే మిడిల్లో వచ్చేయడానికి వెజిటేబుల్స్ ఎలా అయితే మిక్స్ చేసుకొని పెట్టుకున్నానో ఇలాగ మధ్యలో కూడా కొంచెం వెజిటేబుల్ మిక్చర్ని యాడ్ చేసేసుకొని ఉంచుకుంటున్నానండి. ఇప్పుడు దీనిపైన ఇంకొక స్పూన్ బ్యాటర్ని అప్లై చేస్తున్నానండి. మరి ఎక్కువగా అప్లై చేయొద్దు, ఎందుకంటే బ్యాటర్ ఎక్కువగా ఉంటే కనుక మనం అది ఇంకోవైపు ప్లేట్ని క్లోజ్ చేసినప్పుడు మొత్తం కూడా నుంచి బయటకు వచ్చేస్తుందండి. సో మీరు లేయర్స్ అనేది చూసి అప్లై చేసేసుకోండి. అండ్ ఇలానే లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసేసుకొని పెట్టుకున్నామంటే కనుక చూసారా మనకి ఎంత చక్కగా వచ్చేస్తుందో. సో ఇలాగా చక్కగా మనకి బ్రెడ్తోనే కాకుండా మిల్లెట్స్తో కూడా చేసేసుకోవచ్చు. సో ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.